ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు అసలు గుడిలో కూడా ప్రవేశాలు లేవు. గుడి కింద కూడా బ్రతకడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. నిన్న మనం చూసిన సంఘటన నాగర్ కర్నూల్లో తుకారాం అనే రెడ్డి 2 నెలల పాపని వాళ్ళకంటే ముందు గుడిలో ప్రవేశించాలని దర్శనానికి వెళ్ళారని వాళ్ళని కొట్టి ఓ చిన్న పంపని చంపేసిన వైనాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్ కింద భాగాన ఉన్న ప్రజలు దళితులు ఇక్కడ నివసించే అవకాశం లేదు, మీరందరూ ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలంటే అక్కడ ఘోరమైన పరిస్థితి. నీళ్ళను కూడా ప్రొవైడ్ చేయడం లేదట, కరెంటు కూడా ప్రొవైడ్ చేయడం లేదట. రోజుకు ఒక్కొక్క పథకాన్ని బంద్ పెట్టుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసే దిశగా నాయని రాజేందర్ రెడ్డి గారు స్టెప్ మీద స్టెప్ వేసుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళు గత ప్రభుత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారిని అక్కడ ప్రజలు ఆశ్రయిస్తే ఆయన మానవ హక్కుల కమిషన్ దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళ యొక్క గోడుని వినిపించి దాని మీద కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీ అభివృద్ధిని అడ్డుకుంటామని చెప్తా ఉన్నారో ఆ యొక్క ఇష్యూని కొంతవరకు పోస్ట్ పోన్ చేయించే కార్యక్రమం దిశగా వినయ్ భాస్కర్ గారు తలుచుకున్నారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే దళితులు గుడి చుట్టుపక్కల ఉండొద్దా అంటే ఉండే అవకాశం లేదా? అగ్ర కులాలు మాత్రమే ఉండాలనే అవసరం ఏమైనా ఉందా? ఈ రెడ్డి వాళ్ళకి రాజ్యం, రెడ్డి వాళ్ళదే రాజ్యమా? ఈరోజు గుడులు గోపురం అన్ని వాళ్ళయేనా? అంటే ఇదే మన బాహుబలి మూవీనా? ఇక్కడ బల్లాల దేవుడు వచ్చేస్తూ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ లైన్లో వెళ్ళాలి, బల్లాల దేవుడికి సపరేట్గా లైన్ విడిచిపెట్టండి అన్నట్టుగా అదే తీరుగా జరుగుతూ ఉంది. అట్లనే పడుతూ ఉంది ఇక్కడ వ్యవహారం. చూడండి మీరే. దళితులపై కాంగ్రెస్ దౌర్జన్యం. వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి చుట్టూ దళితులు ఉండకూడదంటూ హుకుం జారీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అబ్బా గొప్పోడండి, మరో బల్లాల దేవుడు కనిపిస్తున్నాడు ఆయన మొహంలా. అక్కడ నివాసం ఉంటున్న 55 దళిత కుటుంబాల నివాసాలకు 2 నెలలుగా నీళ్లు కరెంటు సరఫరాలు నిలిపివేత, ఖాళీ చేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తానని బెదిరింపులు, దళితుల స్థలాలు కబ్జాకు కుట్ర, దళితులపై దౌర్జన్యాలకు దిగి వారి భూములను దోచుకుంటున్న కాంగ్రెస్ దొంగలు, బుల్డోజర్లతో తొక్కిస్తామంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అక్కడ భద్రకాళి చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీద కన్నేసి గతంలో అదే దాస్యం వినయ్ భాస్కర్ గారు అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు లేకుంటే అక్కడ దాకా మిషన్ భగీరథ నీళ్ళని తీసుకెళ్ళిండు, కరెంటు వీధి దీపాలు లేకుంటే వీధి దీపాలను తీసుకెళ్ళిండు, వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అమలు చేసి ఆ గుడి దగ్గర వాళ్ళు బ్రతికేటట్టుగా వాళ్ళకు ఎంతో కొంత జీవనోపాధిని ఆయన అక్కడ చేయడం, లేకుంటే వాళ్ళే బండలు పలగొట్టడం, అలాంటివన్నీ చాలా జరిగినాయి. జరిగిన తర్వాత 10 ఏళ్లలో వాళ్ళు ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది జరగలేదట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అక్కడే బిల్డింగులు కట్టాలి, అక్కడే ఫ్లైఓవర్లు కట్టాలి, అక్కడే మొత్తం పెద్ద పెద్ద మాల్స్ నిర్మించాలని నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి ఎక్కడ మీకు ప్లేస్ దొరకలేదా? ఏ ఒక్క ఏరియాలో కూడా ఆ వరంగల్ చుట్టుపక్కల ఆవరణలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూములే లేవా? ఆడగట్టుకుంటే ఏమైంది? మరి దళితులు హింసించే అవకాశం అసలు ఏంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏంది? ఇది దళితులు గుడి చుట్టుపక్కల ఉండాల్సిన అవసరం లేదా? ఇదేమైనా రాజుల తరమా? రాజ్యాంగం కదా ఇది, ప్రజాస్వామ్యం కదా ఇది. ఆనాడు రాజుల పరిపాలన కాదు కదా, అది వద్దనుకునే కదా ఈరోజు ప్రజాపాలన తీసుకొచ్చాము. పౌరులకు బ్రతికే స్వేచ్ఛ లేదా ఈరోజు? ఇంత దారుణమ్మా. నాయని రాజేందర్ రెడ్డి గారు అనుకుంటున్నారు కావచ్చు పేదోళ్ళు తరిమేస్తే వెళ్ళిపోతారు, వాళ్ళ భూములు స్వాధీనం చేసుకోవచ్చు, కొన్ని కోట్ల దాకా సంపాదించుకొని అనుకుంటుండ కావచ్చు మెల్లమెల్లగా. కానీ కర్మ ఎవరిని విడిచిపెట్టదు. రాబోయే రోజుల్లో మీకు తగ్గిన మూల్యం తప్పదు. ఈరోజు అక్కడ వినయ్ భాస్కర్ గారు ఏ విధంగా ప్రజలను ఆదుకుంటున్నారు? మరి మీరు వెళ్ళొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంజాయించాలి. సరే అక్కడ అభివృద్ధి పనులు జరిగితే వాళ్ళకు ఇళ్ళని ఇప్పియాలి, వాళ్ళకు ఉద్యోగాలను ఇప్పియాలి, వాళ్ళకు బ్రతకడానికి మంచి చోట్లు ఏర్పాటు చేయాలి. అట్లా చేస్తే వెళ్తారు. కానీ మీకు డబ్బు లేదు, మీరు అక్రమంగా కట్టుకున్నారు, కూల్ చేస్తాం పడగొట్టేస్తామంటే ఎవరు చూసుకుంటూ ఊరుకుంటారు? ఎవరు ఊరుకోడు కదా, దంచి కొడతారు ప్రజలు.